గ్యాస్ పోతే ఎప్పుడు కేసీఆర్ కొట్లాడినాడు మాకు చూలే. ఢిల్లీలో ఉండు, సిగ్నల్ వచ్చింది నాకు అప్పుడే ఎందుకు కొట్లాడుతూ సాగరారు ఎందుకు అన్నాడు ఆయన. అందుకనే ఇలాంటి దొంగ తెలంగాణ నాయకులు ఈ అగ్గిపేట రావు, హరీష్ రావు మన ఏదో డ్రామా లెటర్ తీసుకొని వచ్చిండు, రాజీనామా లెటర్ అని 2 పేజీలు రాసుకొచ్చిండు. అది 1.5 లైన్ ఉంటుంది. అది అలా కామా పులి స్టాప్ ఏడబెట్టాలని ఆడబెట్టాలి, వేరే దగ్గర పెడితే కూడా రిజెక్ట్ అవుతుంది. అది తెలిసి ఆయనకు 6 సార్లు 7 సార్లు గెలిచినోడు పేజీని రాసుకొచ్చిండు. అందుకనే నిజంగా తెలంగాణ ఇచ్చింది ఇవాళ సోనియా గాంధీ. చివరిగా మీ అందరికి చెప్తున్నా, ఎవరు కూడా హైదరాబాద్ ఆఖరికి ఏమైందని ఢిల్లీలో చర్చలు నన్ను కూడా పిలిచిండు సోనియా గాంధీ 2-3 సార్లు. ఆంధ్ర వాళ్ళు ఇట్లా యూటీ చేసుకొని ఇచ్చుకోండి అంటే నేను హైదరాబాద్ అని తెలంగాణ మాకెందుకు అని చాలా మంది కింద ఉన్న జయరాం రమేష్, అహ్మద్ పటేల్ మాట్లాడినప్పుడు ఆ డిస్కషనే వద్దని చెప్పింది మేడం గారు. హైదరాబాద్తోనే తెలంగాణ బతుకున్నది. ఆంధ్ర వాళ్ళు 50 ఏళ్ళలో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించుకున్నారు. హైదరాబాద్ ఇన్కమ్తో అక్కడ డెవలప్ చేసుకున్నారు. ఈ తెలంగాణను డెవలప్ చేయలేదు. కాబట్టి తెలంగాణ ముమ్మాటికి ఇది తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని చెప్పి ఆ ప్రపోజల్ కూడా కొట్టేసింది ఆ మేడం. హైదరాబాద్ కూడా తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో ఇవాళ వార్డు మెంబర్ లేడు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా 1 సీటు గెలవదు. అలాంటి పార్టీని గెలిపించాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎక్కువ సీటు గెలిపించి 14-15 సీట్లు గెలిపించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు ఇంకా కూడా రాబో 5 సంవత్సరాలే కాదు మరొక 5 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు అవకాశం ఇవ్వాలని, మీరు ఎక్కువ పార్లమెంట్ సీట్ గెలిపించాలని మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు. మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు.